ఇకపోతే ఈ మధ్యనే మీరంతా కూడా చూస్తూ ఉన్నారు. అమరావతి గురించి 2014-19 మధ్యలోనే రాజధాని లేని అమరావతిని రాజధానిగా కూడా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఒక రాజధాని కాదు, నేను 3 రాజధానులు కడతానన్నాడు. సరే 3 రాజధానులు కట్టినాడు 5 ఏళ్ళు అంటే అసలు 3 రాజధానులు కాదు, 3 ముక్కలు అన్నాడు. ఏదీ లేకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. మళ్ళీ 2024లో అధికారం వస్తే ఇటువంటి పనే మళ్ళైనా చేస్తారు. ఎందుకంటే రాష్ట్రంలో అధికార మార్పిడి అయిన తర్వాత నాకు తెలిసి గతంలో చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, చాలా మంది ముఖ్యమంత్రులు వచ్చినారు. ఉండేటువంటి ప్రభుత్వం చేసినటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగిస్తూనే వచ్చాయి ఇంతవరకు. మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే నువ్వు చేసిన పని నేనెందుకు చేయాలని చెప్పి తుగ్లక్ చేసేటువంటి పనులన్నీ కూడా చేస్తూ వచ్చినాడు. నిన్న ఒక మాట ఆయన నోట్లో నుంచి వచ్చిన తర్వాత నిజంగా తుగ్లక్ ఏడున్నాడో మనకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి అభినవ తుగ్లక్ ఇవ్వడం అయితే ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని లేదు, అమరావతిలో పనులు జరుగుతూ ఉన్నాయంటే అది కాదు, మావి గన్ అంట. ఏ కన్నా మనకు తెలియదు, కానీ మావి గన్ అసలు ఆ పేరు ఎట్లా వచ్చిందో, అతను ఎట్లా మాట్లాడతాడో మావి గన్ ఉండాలంట. ఇన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు తిరుపతి, వైజాగ్, విజయవాడ నేను 3 పాలన చేస్తా, ఆడుకొని రోజులు ఉంటా, 7 రోజులు ఉంటానని చెప్పినాడు. ఇప్పుడు తీరా అమరావతిని చట్టబద్ధత చేస్తే ఇది పనికిరాదు, మావి గన్ కావాలంటా ఉంటాడు. అంటే ఇతనికి చిప్పు ఉందా, చిప్పు దొబ్బిందా అర్థం కావడం లేదు. అసలు వాస్తవ ప్రపంచంలో ఉన్నాడా లేడా అనేది అర్థం కావడం లేదు. నిజంగా ఈ రాష్ట్రంలో నువ్వు రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలంటే అసెంబ్లీలో నువ్వు మొట్టమొదటగా అమరావతిని క్యాపిటల్ చేయాలంటే 33,000 ఎకరాలు సాలదు, ఇంకా ఎక్కువ తీసుకోవాలని మాట్లాడిన వ్యక్తి. మొట్టమొదటగా అమరావతికి 2014లో అధికారం వచ్చిన తర్వాత నేను కూడా సపోర్ట్ చేస్తా ఉన్నానని చెప్పిన వ్యక్తి. ఎన్నికలకు ముందు అమరావతిని నేను మార్చను, ఇక్కడనే క్యాపిటల్ ఉంటుంది అని చెప్పి ఎన్నికలకు పోయిన వ్యక్తి. ఎన్నికలు అయిన తర్వాత మూడు ముక్కలాట ఆడి 3 రకాలుగా మాట్లాడిన వ్యక్తి. మళ్ళీ దానికి చట్టబద్ధత తెస్తే ఇప్పుడు మావిగన్ అని చెప్పేటువంటి వ్యక్తి. అంటే మీరు మొత్తం చూస్తే ఇటువంటి వాడు ఈ రాష్ట్రానికి నాయకుడుగా తగునా? ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గంటకోటి మాట్లాడి, సెకండ్కోటి మాట్లాడి పోయిన 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేశాడు. ఆర్థికంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు రానికుండా తరిమేసినాడు. అన్ని రకాలుగా కూడా రాష్ట్రాన్ని అధోగతి చేసి రాష్ట్రాన్ని ఆదాయం లేకుండా చేసి రాష్ట్రం పైన భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయం, అయ్యో ఆ రాష్ట్రానికి పోతే వాళ్ళ దగ్గర మేము భరించలేము, మేము అక్కడ పెట్టుబడులు పెట్టలేము, మేము అక్కడికి రాలేమని ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉంటే కనీసం నువ్వు అసెంబ్లీకి పో, అసెంబ్లీలో మాట్లాడనంటావు, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను మాట్లాడతానంటావు, లేదంటే ఏదన్నా కార్యక్రమం చేస్తే దానికి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడతావు. అసలు కనీసం మినిమం నాలెడ్జ్ ఉండి ఇంగిత జ్ఞానం ఉండేవాడు ఎవడు కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం. నిజంగా నీకు ఇష్టం లేకపోయినా గమ్మును కూర్చో ఉంటే సరిపోయేది, కానీ ఇటువంటి మాటల వల్ల ఇంకా అధపాతాలానికి ఆయన క్యారెక్టర్ పడిపోయిందని దీనికంటే వేరే ఉదాహరణ అవసరం లేదు. కాబట్టి ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడినా అమరావతిని రాజధానిగా కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావడం జరిగింది. ఇంకా జగన్మోహన్ రెడ్డి కాదు, ఆ కార్యక్రమం కూడా మళ్ళా మేము అధికారంలోకి వస్తే మేము మళ్ళా మార్చితే మార్చకూడదని కూడా మాట్లాడతాడు. అంటే
ఎందుకు నీకు అంత కక్ష అని నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చోట చేస్తే ఏ రకంగా నువ్వు ఉపయోగపడే కార్యక్రమం చేస్తావు అని అడుగుతా ఉన్నా. మొన్న మనకు హంద్రీనివ కాలం కూడా ఒక ఉదాహరణ. 5 సంవత్సరాలు నిద్రపోయి ఎన్నికలకు ముందు రామకుప్పం దగ్గర ఒక రేకు తెచ్చి అడ్డం పెట్టి ఆ రేకులో నీళ్లు పెట్టి ఆడ నేను నీళ్లు తెచ్చినానని చెప్పినటువంటి వ్యక్తి ఇంకా ఏ రకంగా పనులు చేస్తాడు, ఏ రకంగా కార్యక్రమాలు చేస్తాడు. పోయిన 5 ఏళ్ళు పోలవరాన్ని పూర్తిగా కూడా విస్మరించిన వ్యక్తి. అంటే ఒక రకమైనటువంటి సైకో మెంటాలిటీ కలిగిన వ్యక్తులే ఇటువంటి విపరీత పోకడలు చేయగలరు. కానీ ఇటువంటి విపరీత పోకడలు చేసేటువంటి వ్యక్తులు మనుషులు ఈ రాష్ట్రానికి నాయకత్వం వహిస్తే ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా కూడా నష్టపోతారు, మన భవిష్యత్తు నష్టం జరుగుతుందనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అమరావతి క్యాపిటల్ ను జగన్మోహన్ రెడ్డి కాదు, జగన్మోహన్ రెడ్డి తాత తరం కూడా మార్చడానికి వీలు కాదు. పూర్తిగా ఈ 5 సంవత్సరాల్లోనే పూర్తి స్థాయిలో ఆ క్యాపిటల్ అక్కడ నిర్మించడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లోనే పోలవరాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లోనే ఈ రాయలసీమ ప్రాంతంలో ఏవైతే సాగునీటి ప్రాజెక్టులు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఈ రోజు కేంద్రం నుంచి మనకు వచ్చేటువంటి హార్టికల్చర్ నిధుల ద్వారా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ రాయలసీమ ప్రాంతంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైనటువంటి నీళ్లు నేరుగా ప్రతి ఇంటికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేయబోతా ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఏ ఒక్క గ్రామం కూడా రోడ్డు లేనటువంటి గ్రామం లేకుండా చేయడానికి ప్రభుత్వం ప్రతిపాదనలు కంప్లీట్ చేస్తా ఉంది. దాన్ని చూసి నువ్వు ఓర్వలేక నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖచ్చితంగా దానికి పర్యవసానం మాత్రం రేపు ఎన్నికల్లో నువ్వు చవిచూడపోతావు అనేటువంటి విషయాన్ని కనీసంగా ఒక రాజకీయ నాయకుడిగా అర్థం చేసుకుంటే మంచిది. నీ రాజకీయాల కోసం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టే ప్రయత్నం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.